ఒక్కరే షోతో బుల్లితెరకు తొలిసారిగా తను తలుక్కడం మెరిసింది. నాని గారి స్నేహితురాలిగా తన సినీ ప్రయాణం అలా మొదలైంది. తన విభిన్న ఆహార్యం, డ్రెస్సింగ్ స్టైల్తో అభిమానులను ఆకట్టుకుంది. జత కలిసే సినిమాకి బెస్ట్ ఫీమేల్ కమెడియన్ గా నంది అవార్డును అందుకుంది. ఎన్నో అవమానాలు, అవరోధాలను అధిగమించి సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా, ప్లేబ్యాక్ సింగర్ గా, సంగీత దర్శకురాలిగా ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తోంది. మొదట సింగర్ గా కెరీర్ ను ప్రారంభించిన, ఆ తర్వాత నటిగా స్థిరపడిపోయిన ఆ శివభక్తురాలు మరెవరో కాదు, చూడడానికి అచ్చం మొగరాయుడులా కనిపించే ఆడసింహం, డేరింగ్ అండ్ డాషింగ్ డైనామిక్ నటి స్నిగ్ధ. అలా మొదలైంది మేం వయసుకు వచ్చాం రొటీన్ లవ్ స్టోరీ, దమ్ము, ప్రేమ, ఇష్క్, కాదల్. అంతకు ముందు, ఆ తర్వాత గుంటూరు టాకీస్, కళ్యాణ వైభోగమే, సెల్ఫీ రాజా, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, పిఎస్వి, కరుడవేగ, ఓ బేబీ తదితర సూపర్ హిట్ సినిమాలో నటించి తన కామెడీతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ఒకప్పుడు చిన్నపిల్లలకు గాత్రం అందించాలన్నా, కోరస్ పాడాలన్నా జానకి గారికి మాత్రమే సాధ్యమయ్యేది. ఆ మహాగాయని తర్వాత ఫ్రైడే మూవీలో మెయిన్ సింగర్ గా పాడి చిన్నపిల్లలకి కోరస్ అందించిన ఘనత మళ్ళీ మన సిగ్ధ గారికే సుసాధ్యమయ్యింది. సినీ వీళాకాశంలో సిగ్ధ గారు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.